హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 1 నుండి 15 వరకు అన్ని ఈవెంట్స్లు దీంట్లో కవర్ అవ్వడం జరుగుతుంది. అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది. మరి చివరి వరకు చూడండి, లైక్ చేయండి. వార్తల్లోని ముఖ్య అంశం, మొదటి అంశం, ముఖ్యమైన అంశం, బ్రిక్స్ కూటమిలో చేరిన ఇండోనేషియా. బ్రిక్స్లో ఇండోనేషియా అధికారికంగా చేరిందని కూటమి అధ్యక్షుడు వహిస్తున్న బ్రెజిల్ ప్రకటించింది. మరి ఇండియా 2023లో సభ్యత్వం కోసం ప్రతిపాదన చేయగా కూటమిలోని సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో భారత్, బ్రెజిల్, చైనా, రష్యా వ్యవస్థాపక దేశాలు కాగా దక్షిణాఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ సభ్య దేశాలుగా చేరాయి. రీసెంట్గా బ్రిక్స్లో కూటమిగా చేరింది ఇండోనేషియా అని గుర్తుంచుకోవాలి. మరొక అంశం, జింబాబ్వేలో మరణ శిక్షణ రద్దు అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరణ శిక్ష రద్దు బిల్లుకు జింబాబ్వే పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు ఎమర్సన్ మంగాంగ్వా దీనికి ఆమోద ముద్ర వేశారు. మరణ శిక్షను రద్దు చేసి జీవిత ఖైదుగా మార్చనున్నారు. మరొక అంశం, ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ సింగపూర్దే అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 విడుదల చేసింది. ఇందులో సింగపూర్ తొలి స్థానం నిలువగా, రెండో స్థానంలో జపాన్, మూడో స్థానంలో ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, సౌత్ కొరియా, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఐర్లాండ్, లెక్సెంబర్గ్, నెదర్లాండ్ మరియు నార్వే, స్వీడన్ 4వ స్థానం నిలిచాయి. మరి భారత్లో పాస్పోర్ట్ ఇండెక్స్ స్థానంలో 5 స్థానాలు దిగజారింది. మరి 85వ స్థానంలో నిలిచింది. భారత్ స్థానం 85వ స్థానం నిలవడం జరిగింది. రక్షణ వ్యయంతో భారత్ 4వ స్థానం. మరొక ఆర్టికల్ చూడవచ్చు. 2023 రక్షణ రంగానికి అత్యధిక వ్యయం చేసిన దేశ జాబితాలో భారత్ $83.6 బిలియన్ 4వ స్థానం నిలిచింది. తొలి స్థానంలో అమెరికా $916 మిలియన్, చైనా $296 మిలియన్ రెండో స్థానంలో, రష్యా $109 మూడో స్థానంలో. ఈ విధంగా రక్షణ వ్యయ రంగంలో అమెరికా మొదటి స్థానంలో, భారత్ స్థానం వచ్చేసి 4వ స్థానం ఉంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరొక అంశం, ముఖ్యమైన అంశం, మరో క్షిపణిని పరీక్షించిన నార్త్ కొరియా. ఉత్తర కొరియా మరో హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. శబ్ద వేగానికి 12 రెట్ల వేగంతో 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి క్షిపణి లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు ప్రకటించింది. క్షిపణి ప్రయోగాలపై దక్షిణ కొరియా, జపాన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. మరొక అంశం, ముఖ్యమైన అంశం, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనట్లు ప్రకటించారు. దేశంలోని తీవ్రవాద వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రూడో త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు తేల్చాయి. దీంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చిలో కొత్త నాయకుడిని ఎన్నుకున్నట్లు లిబరల్ పార్టీ ప్రకటించింది. మరొక అంశం, ముఖ్యం, ప్రధాని మోదీతో యుఎస్ఎన్ఎస్ఏ జేక్ సలీవన్ భేటీ. మరి భారత్, అమెరికా మధ్య సరికొత్త శిఖరాలు చేరుకుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ వచ్చి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు అయినటువంటి జేక్ సలీవాన్ మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అయినటువంటి అజిత్ దోవల్తో పాటు కొందరితో భేటీ అయి ముఖ్యమైన అంశాలపై చర్చించడం జరిగింది. మరొక అంశం, పంట బీమా పథకాలకు పొడిగించిన కేంద్రం. మన వ్యవసాయంలో వాడే డిఏపిని రైతులకు రాయితీ ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు 3,850 కోట్లు ఇవ్వడానికి అంగీకరించింది. దీంతో రైతులకు 50 కిలోల డిఏపి బస్తా 1,350కి లభించనుంది. అదేవిధంగా ప్రధానమంత్రి పంట బీమా పథకం పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పథకం కొనసాగించనుంది. పంట బీమా పథకం అమలులో క్లెయిమ్లు వేగవంతం చేసేందుకు $824.77 కోట్లతో నవకల్పనలు సాంకేతిక నిధి ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపారు. మరొక అంశం, ముఖ్యమైన అంశం, గ్రామీణ భారత్ మహోత్సవ్ ప్రారంభించిన మోదీ. ఢిల్లీలోని భారత్ మండపంలో గ్రామీణ భారత్ మహోత్సవాలు 2025ను ప్రధానమంత్రి జనవరి 4న ప్రారంభించారు. నాబార్డ్ ఇతర భాగస్వామ్య సహకారంతో గావ్ బడే దేశ్ బడే స్ఫూర్తితో జనవరి 9న వరకు జరిగింది. వికసిత్ భారత్ 2047 కోసం గ్రామీణ భారతాన్ని నిర్మించడం దీని యొక్క థీమ్. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతో పాటు స్వావలంబన సాధించడం, ఆర్థిక వ్యవస్థను నిర్మించడం, గ్రామీణ ప్రాంతంలో ఆవిష్కరణలు ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా వికసిత్ భారత్ 2047 నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. మరొక అంశం, భారత్ పోల్ను ప్రారంభించిన అమిత్ షా. సిబిఐ రూపొందించిన భారత్ పోర్టల్ను అమిత్ షా ప్రారంభించారు. భారత్లో నేరాలు చేసి విదేశాలకు పారిపోయే, విదేశాల్లో ఉండి అక్కడ నేరాలు చేసే వాళ్ళను పట్టుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇంటర్పోల్ మాదిరిగా ఇక్కడ రెడ్ కార్నర్ తరహాలో కాలర్ నోటీస్ ఇవ్వవచ్చని తెలిపారు. కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలో ఒక క్లిక్తో నేరస్తుల సమాచారం తెలుసుకోవచ్చని దీంట్లో తెలిపారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, భారత్ పోల్ను ప్రారంభించిన అమిత్. ఒక అంశం, భారత్లో తగ్గిన పేదరికం. ఎస్బీఐ నివేదిక. మరి భారత్ పేదరికం తగ్గినట్లు
నివేదిక తెలిపింది. 2011-2012లో 25.7% గ్రామీణ పేదరికం ఉండగా 2023-2024 సంవత్సరానికి గాను 4.86% తగ్గినట్టు తెలిపింది. ఇక్కడ ఎస్బీఐ నివేదిక ప్రకారం భారత ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని, ఈ పేదరికం తగ్గడానికి భారత ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని ఎస్బీఐ ప్రకటించింది. మరొక అంశం పూజారి గ్రాంతి సమ్మాన్ యోజన స్కీమ్ ప్రారంభం. మరి ఢిల్లీ ప్రభుత్వం పూజారి గ్రాంతి సమ్మాన్ యోజన పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద టెంపుల్స్ మరియు గురుద్వారాలో పనిచేసే పూజారులకు, పండితులకు నెలకు 18,000 చొప్పున అందించనుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఏ రాష్ట్రంలో ప్రారంభించిందంటే పూజారి గ్రాంతి సమ్మాన్ యోజన స్కీమ్ ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. మరొక అంశం కొత్త పథకం ప్రకటించిన కేంద్ర మంత్రి. మరి రోడ్డు ప్రమాద బాధితులకు కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రమాదం జరిగిన 24 గంటల పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితుల చికిత్సకు ఖర్చు నిమిత్తం రూ. 1.5 లక్షలు కేంద్రం తక్షణమే అందిస్తుందని, హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే 2 లక్షలు ఇస్తారని ఈ ప్రాజెక్టు నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో కొన్ని రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలులో చేరుకుంది. మరి ఈ కొత్త పథకం అందరికీ ఉపయోగపడేలా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఒక అంశం ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ పోలింగ్, 8న రిజల్ట్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ 17కు పేర్కొన్నారు. ఫిబ్రవరి 5న ఓటింగ్, ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాజీవ్ కుమార్. ఒక అంశం ఒడిశా వేదికగా ప్రవాస భారతీయ దినోత్సవం. ఒడిశాలో 18వ ప్రవాస భారత దినోత్సవాన్ని జనవరి 9న నిర్వహించారు. మరి ఈ దినోత్సవం యొక్క థీమ్ వికసిత్ భారత్కు డయాస్పోరా సహకారం. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల విజయాలను ప్రపంచం ముందు తీసుకురావడం ద్వారా వారి యొక్క బలాన్ని మరియు ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేయడం ఈ ప్రవాస భారతీయ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. మరొక అంశం వార్తల్లోని వ్యక్తులు. సైంటిస్టు రాజగోపాలాచారి చిదంబరం కన్నుమూత. భారతీయ భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం 88 అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. 1975, 1998 అణు పరీక్షలో ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్ చైర్మన్, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా పనిచేశారు. 1975లో ఈయన పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలను పొందారు. మరి గుర్తుంచుకోవాలి. ఇటీవల మరణించిన సైంటిస్టు రాజగోపాలాచారి. మరొక అంశం, ముఖ్యమైన అంశం, నేటి నుంచి మహాకుంభమేళా. నేటి నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరగనుంది. 45 రోజుల పాటు జరిగే ఈ కుంభమేళాకు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులు ఇప్పటికీ వెదర్ గురించి తెలుసుకుంటున్నారు. ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక వెబ్సైట్ని ప్రారంభించింది. ప్రతి 15 నిమిషాలకు వెదర్ రిపోర్ట్ ఇక్కడ తెలుసుకోవచ్చు. మరి ఈ మహాకుంభమేళా ప్రయాగ్రాజ్ ఇక్కడ ఉంది. ఈ కుంభమేళా యొక్క ప్రత్యేకత ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలి. మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రయాగ్రాజ్ గంగా, యమున, సరస్వతి నదుల యొక్క సంగమం వద్ద జరిగే ఈ మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. మరి 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. మరి 24 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది. ఇది మహాకుంభమేళా 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. మరొక అంశం, సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే 85 లక్షలు అని ఇక్కడ ఆర్టికల్ చూడవచ్చు. సింధులోయ నాగరికత లిపిని అనువదిస్తే రూపాయలు 85 లక్షలు ఇస్తామని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు. సింధులోయ నాగరికత కనుగొని 100 ఏళ్ళు అయిన సందర్భంగా అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. సింధులోయ నాగరికతకు సంబంధించిన లిపిని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు. మరొక అంశం, ముఖ్యమైన అంశం, జరువా తెగకు ప్రజలకు ఓటరు కార్డులు. మరి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటున్న జరావా తెగకు చెందిన 19 మందిని భారత ఓటర్ల జాబితాలో చేర్చారు. అండమాన్ ఆదిమ జనజాతి వికాస్ సమితి సహకారంతో వారు ఓటర్ కార్డులు ఎన్నికల అధికారులు అందజేశారు. గుర్తుంచుకోవాలి, జరావా తెగ ఏ రాష్ట్రానికి సంబంధించిన లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వారు అని అడిగే అవకాశం ఉంది. వాళ్ళు ఇటీవల వార్తల్లో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం గుర్తుంచుకోవాలి. జరావా తెగ ప్రజలు అటవీ వనరులపై ఆధారపడి జీవిస్తారు. ఇక్కడ వీళ్ళు అండమాన్ నికోబార్ దీవులకు చెందిన ఆదివాసీ తెగ. మరొక అంశం, ముఖ్యమైన అంశం, భారత్లో తొలిసారి వాటర్
పక్షుల లెక్కింపు. భారతదేశంలో తొలిసారిగా వాటర్ పక్షుల గణన గుజరాత్ జామ్నగర్లో మైరాన్ నేషనల్ పార్క్, మైరాన్ అభయారణ్యంలో నిర్వహించారు. బర్డ్ కన్వర్జేషన్ సొసైటీ గుజరాత్ సహకారంతో ప్రభుత్వం అటవీ శాఖ జనవరి 3 నుంచి 5 వరకు వాటిని లెక్కించారు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాలి, మైరాన్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అనే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇటీవల వార్తలు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్క్ను గుర్తుంచుకోవాలి. గుజరాత్లో ఈ పార్క్ ఉందన్నట్టు గుర్తుంచుకోవాలి. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు ప్రధాని శంకుస్థాపన. ఏపీలోని వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ను ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అదేవిధంగా చిలుకూరిపేట 6 లైన్ బైపాస్లతో మరియు అదేవిధంగా కొన్ని స్టేషన్లు కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, దక్షిణ కోస్తా రైల్వే జోన్ 18వ రైల్వే జోన్ అవుతుంది. ఇటీవల రైల్వే జోన్లు 17 ఉన్నాయి. దీంతో కలిపి 18 రైల్వే జోన్లుగా గుర్తుంచుకో. ఒక అంశం, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం. మరి హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా రూపాయలు 413 కోట్లతో ఈ వ్యయంతో అధిక మౌలిక సదుపాయాలతో ఈ టెర్మినల్ ప్రారంభించడం జరిగింది. 50 ఏళ్ళు నడిచేలా 19 ట్రాక్ ఏర్పాటు చేశాడు సికింద్రాబాద్కు బదులుగా. ఇక చాలా రైళ్లు ఇక్కడే హల్డింగ్ అయ్యే అవకాశం. ఒక అంశం, ఐఐటి హైదరాబాద్తో సింగరేణి ఒప్పందం. తెలంగాణ ఖనిజ అన్వేషణ టెక్నాలజీ బదలాయింపులపై సింగరేణి ఐఐటి హైదరాబాద్ మధ్య ఒప్పందం జరిగింది. సంగారెడ్డి జిల్లా కందిలో ఐఐటిలో ఇండియా ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్స్ హబ్ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. 1930 నాటికి తెలంగాణలో 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ గుర్తుంచుకోవాలి, సింగరేణి ఐఐటి హైదరాబాద్తో ఒప్పందం కుదురుతుంది. మరొక అంశం, తెలంగాణలో చీప్ తయారీ కేంద్రం. మరి హైదరాబాద్లో చీప్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు PWO సంస్థ ముందుకొచ్చింది. మరి 1,000 కోట్లతో పెట్టుబడితో సెమీ కండక్ట్ పరిశ్రమలకు అవసరమయ్యే విడి భాగాలకు ఆటోమేషన్. గుర్తుంచుకోవాలి, తెలంగాణలో చిప్ తయారీ కేంద్రంగా ఏర్పాటు చేయనట్లు గుర్తుంచుకోవాలి. మరొక అంశం, భారత జీడిపి 6.4% కేంద్ర ప్రభుత్వం అంచనా. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి 2024-2025లో భారత జీడిపి 6.4% ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. తయారీ సేవల రంగాలకు అందుకున్న రీతిలో పనితీరు కనబరచకపోవడం వల్ల వృద్ధి మందగించిందని నివేదికలో పేర్కొన్నారు. దేశ వృద్ధి రేటును ఈ విధంగా 6.4 ఉండబోతుందని కేంద్ర ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. మరొక అంశం, ఆసియా కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో అంబానీ. ఆసియా ధనవంతుల జాబితాలో ఫోర్బ్స్ ఇండియా ప్రకటించింది. ఇందులో అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ నిలవగా తర్వాత స్థానంలో గౌతమ్ అంబానీ. ఇది ఆసియా కుబేరుల జాబితాలో అంబానీ అగ్రస్థానం. అదేవిధంగా ప్రపంచ అగ్రస్థానంలో చూసుకున్నట్లయితే ఫోర్బ్స్ విడుదల చేసిన 2025 ఇండెక్స్ ప్రకారం మొదటి స్థానంలో ఎలన్ మస్క్, తర్వాత 2వ స్థానంలో జెఫ్ బెజోస్, తర్వాత 3వ స్థానంలో మార్క్ జుగర్బర్గ్ 3 వరుస స్థానంలో నిలవడం జరిగింది. BGT సిరీస్ కోల్పోయిన భారత్. సిడ్నీ టెస్టుల్లో భారత్పై 6 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం సాధించింది. దీంతో 3-1 తేడాతో BGT సిరీస్ ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. 32 వికెట్లు తీసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు రావడం జరిగింది. ICC తాజా ర్యాంకింగ్లో భారత్ 3వ స్థానానికి పడిపోయింది. మరి పాకిస్తాన్ 2వ స్థానంలో నిలిచి సిరీస్ 2-0తో తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సౌత్ ఆఫ్రికా 2వ స్థానానికి చేరింది. BGT గెలిచిన ఆసీస్ జట్టు మొదటి స్థానంలో టాప్లో కొనసాగడం జరుగుతుంది. మరొక అంశం, ముఖ్యమైన అంశం, ఢిల్లీ వేదికగా ఖోఖో వరల్డ్ కప్. ఢిల్లీ వేదికగా ఖోఖో వరల్డ్ కప్ జనవరి 13 నుంచి 19 వరకు జరగనుంది. ఈ వరల్డ్ కప్లో 21 మెన్స్ టీంలు, 20 ఉమెన్స్ టీంలు పాల్గొంటాయి. తాజాగా వరల్డ్ కప్లో మస్కెట్లు తేజస్ మరియు తార అని పేరు పెట్టారు. ఈ మెగా ఈవెంట్లో గెలుపొందిన పురుషుల జట్టుకు నీలిరంగు ట్రోఫీని, మహిళా జట్టుకు ఆకుపచ్చ రంగు టోపీని ప్రదానం చేస్తారు. భారతీయ జాతీయ ఖోఖో జట్టుకు స్పాన్సర్గా 2027 డిసెంబర్ వరకు వ్యవహరించడానికి ఒడిశా ఒప్పందం చేసుకుంది. ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఢిల్లీ వేదికగా ఖోఖో వరల్డ్ కప్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారత్లో నిర్వహించడం, అదేవిధంగా ఢిల్లీలో జరగబోతుండడం గర్వకారణం. ఒక అంశం, అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనాలు. అంతరిక్షంలో అలసంద విత్తనాలు బొబ్బెర్లు మొలకెత్తినట్టు ఇస్రో తెలిపింది. మొలకెత్తిన అలసంద విత్తనాలు ఆకులు కూడా వచ్చినట్లు తెలిపింది. స్పెండెక్స్ మిషన్లో భాగంగా స్పేస్లోకి పంపిన కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ఫ్రంట్ స్టడీస్ పేలోడ్లో వీటిని పంపించారు. ఈ పేలోడ్ను ఎవరు తయారు చూసుకున్నట్లయితే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డెవలప్ చేసింది. మరొక అంశం, ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్.
ఇస్రో చైర్మన్గా డాక్టర్ వి నారాయణన్ నియమితులయ్యారు. ఆయన 2 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1984లో ఇస్రోలో చేరిన నారాయణ్ ప్రస్తుతం సంస్థలోని లిక్విడ్ ప్రొఫెషనల్ సిస్టమ్ సెంటర్ డైరెక్టర్గా ఉన్నారు. నారాయణ సారథ్యంలో GSLV MK3 ద్వారా C-25 క్రయోజెనిక్ ప్రాజెక్టు విజయవంతమైంది. అలాగే చంద్రయాన్-2, చంద్రయాన్-3 ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ మిషన్లు నారాయణ నాయకత్వంలో బృందమే ప్రొఫెషనల్ సిస్టమ్ను రూపొందించారు. నారాయణ్ స్వస్థలం చూసుకున్నట్లయితే తమిళనాడులోని కన్యాకుమారి, IIT ఖరగ్పూర్లో ఎంటెక్ క్రయోజెనిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం అక్కడే ఏరోస్పేస్ ఇంజనీర్లో PhD పూర్తి చేశారు. ప్రస్తుతం గుర్తుంచుకోవాలి, ఇస్రో కొత్త చైర్మన్గా వి నారాయణన్. ఒక అంశం, AFI ప్రెసిడెంట్గా బహదూర్ సింగ్. అథ్లెటిక్ ఫెడరల్ ఆఫ్ ఇండియా AFI ప్రెసిడెంట్గా బహదూర్ సింగ్ నియమితులయ్యారు. షాట్పుట్ మాజీ ప్లేయర్ అయిన 2002లో ఆసియా గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆయన 2029 వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. మరి AFI ప్రెసిడెంట్గా బహదూర్ సింగ్ ఏ విభాగానికి, ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడిగే అవకాశం ఉంది. మరి షాట్పుట్ విభాగానికి చెందిన వ్యక్తి. మరొక అంశం, అసోచామ్ సెక్రటరీ జనరల్గా మనీష్ సింఘాల్. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్గా మనీష్ సింఘాల్ నియమితులయ్యారు. 35 సంవత్సరాల అనుభవం ఉన్న మనీష్ అసోచామ్ సెక్రటరీ జనరల్గా నియమితులవ్వడం జరిగింది. మరొక అంశం, క్వాంటమ్ టెక్నాలజీతో పరమాణు గడియారం. క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగించి బ్రిటన్ డిఫెన్స్ ల్యాబొరేటరీ అధునాత పరమాణు గడియారాన్ని అభివృద్ధి చేసింది. దీంతో GPS టెక్నాలజీపై ఆధారపడడం తగ్గడంతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్, విమానాలకు స్పష్టమైన మార్గనిర్దేశకాలు ఇవ్వడం, సైనిక కార్యకలాపాలలో ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఒక అంశం, నానో టెక్నాలజీతో కొలెస్ట్రాల్ గ్లిజరైడ్ పరీక్ష. మరి IIT గువాహటి పరిశోధనకులు మానవ రక్తంలో కొలెస్ట్రాల్ గ్లిజరైడ్ పరిమాణాన్ని గుర్తించేందుకు నానో టెక్నాలజీని అభివృద్ధి చేశారు. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్కాటరింగ్కు నానో టెక్నాలజీ జోడించడం ద్వారా ఈ ఘనత సాధించారు. తాజా విధానంతో ఆసుపత్రుల్లోనే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, IIT గువాహటి నానో టెక్నాలజీ. ఒక అంశం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం, మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ అభివృద్ధి. మంటలను తట్టుకునే లిథియం మెటల్ బ్యాటరీని దక్షిణ కొరియా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. విద్యుత్ వాహనాలలో, స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ స్థాయిలో విద్యుత్ నిల్వ వ్యవస్థలో ఈ పడుతుంది. ఈ బ్యాటరీ భద్రత మరియు సమర్థత పెరుగుతుందని చెప్పవచ్చు. మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీ ఏ శాస్త్రవేత్తలు దక్షిణ కొరియా సైంటిస్టులు అభివృద్ధి చేశారు. మరొక అంశం, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశం, అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్. అమెజాన్ అధిపతి అయినటువంటి జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ సంస్థ తొలి ఆర్బిటల్ రాకెట్ను కక్షలోకి ప్రయోగించింది. దీని న్యూగ్లెన్గా పేరు పెట్టారు. ఫ్లోరిడాలోని కేప్ కనావరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి దీనిని ప్రయోగించడం జరిగింది. మరొక అంశం, ముఖ్యమైన అంశం, 2024లో విపత్కర పరిస్థితులు. మరి 2024లో వరదలు, కరువులతో విపత్కర పరిస్థితులు తలెత్తాయని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ నేతృత్వంలో అంతర్జాతీయ పరిశోధన బృందం తెలిపింది. పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలతో పాటు భారతదేశంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదు కాగా సౌత్ ఆఫ్రికా, అమెజాన్ బేసిన్లలో ఉష్ణమండల తుఫాన్లు, కరువులు ఎదురయ్యాయని తెలిపింది. 2024ను విపత్కర సంవత్సరంగా ప్రకటించారు. అంశం, ఒడియా రచయిత్రికి గంగాధరన్ జాతీయ అవార్డు. ఒడియా రచయిత్రి ప్రతిభా సత్పథికి 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గంగాధరన్ జాతీయ అవార్డు లభించింది. సంబల్పూర్ యూనివర్సిటీ చెందిన 58వ వార్షిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ అవార్డు అందజేశారు. సాహిత్య రంగంలో చేస్తున్న ఆమె రచనలకు ఈ అవార్డు దక్కింది. మరొక అంశం, మెస్సీకి US ప్రెసిడెంట్ అవార్డు. మరి ఫుట్బాల్ స్టార్ లియోనార్డ్ మెస్సీ అరుదైన గౌరవం దక్కింది. US ప్రెసిడెంట్ మోడల్ను అధ్యక్షుడు జో బైడెన్ అందించారు. దీంతో ఈ అవార్డు అందుకున్న తొలి ఫుట్బాల్ ప్లేయర్గా మెస్సీ నిలిచారు. మెస్సీ US ప్రెసిడెంట్ అవార్డు. ఒక అంశం, చివరి అంశం, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025. ప్రతిష్టాత్మకంగా 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2025 వేడుకలు కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్లో అట్టహాసంగా జరిగాయి. వివిధ కేటగిరీలలో అవార్డులు ప్రదానం చేశారు. మరి ఉత్తమ చిత్రం ఎమిలియా ఫెరెజ్ నిలువగా, ఉత్తమ నటి డెమీ మూర్, మరి ఉత్తమ నటుడు సెబాస్టియన్ స్టాన్. ఇవి గుర్తుంచుకోవాలి. మరి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అమెరికాలో నిర్వహించడం జరిగింది. మరి ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే ఈ గ్లోబల్ అవార్డు ఏ చిత్రం ముఖ్యంగా ఎంపిక అయింది, మరి ఎన్నవ ఈ అవార్డులు మరి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గ్లోబల్ గోల్డెన్ అవార్డు ప్రతిష్టాత్మకంగా 82వ అవార్డు అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించడం జరిగింది. ఇవి నేటి విద్యా ఉద్యోగ సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్కి సంబంధించిన జనవరి 1 నుంచి 15 వరకు ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ సో మచ్.